ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులకు ఇలవేల్పుగా పేరొందిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు వచ్చే నెల డిసెంబర్ 2వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మేళతాళాలు వాయిద్యాలు నడుమ కనుల పండుగగా జరుగుతుంటాయి. మిగతా రోజుల కంటే ఈ మార్గశిర మాసోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోరికలు తీరుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే మార్గశిర మాసోత్సవాల నెల రోజులు దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోతుందంటే ఉత్సవాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా వచ్చే 4 గురువారాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సాధారణ రోజుల కంటే గురువారాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ క్రమంలో దేవస్థానం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోవడం, అమ్మవారిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించే పరిస్థితి తలెత్తనుంది. అయినా ఎంత సమయం పట్టినా భక్తులు అమ్మవారిని దర్శించుకొని వెళ్లడం గమనార్హం. అయితే ఈవోకి ఈ ఉత్సవాలు సవాలు లాంటివే. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఈవోకు ఈ మార్గశిర మాసోత్సవాలు కత్తి మీద సాము లాంటిదే. గతంలో ఈవోలో పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టిన విమర్శలు, ఆరోపణలు తప్పలేదు. అయినా ఏదో విధంగా నెల రోజుల పాటు మార్గశిర మాసోత్సవాలను పూర్తి చేసేవారు. కానీ కొత్తగా వచ్చిన ఈవోకు మార్గశిర మాసోత్సవాలపై పూర్తి అవగాహన లేనట్లుగా తెలుస్తోంది. ఆమెలో కంగారు, ఆందోళనలు, భయం, చేయగలమా అన్న సందేహాలు నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆమె ఈవోగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ సమయంలోనే మార్గశిర మాసోత్సవాలు రావడం, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 ఉద్యోగుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇది సరైన విధానం కాకపోయినా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని తప్పనిసరి పరిస్థితిలో ఆ 3 సలహాలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది.